గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు జీకేనాల్. ఈరోజు 4 జూన్. ఈరోజు మనం 4 జూన్ సంబంధించిన కరెంట్ అఫైర్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొదటి క్వశ్చన్, ఇటీవల ఏ దేశం జర్మనీను అధిగమించి 4వ అతిపెద్ద వాహన మార్కెట్గా అవతరించింది? ఇటీవల మన దేశం భారతదేశం జర్మనీను అధిగమించి 4వ అతిపెద్ద వాహన మార్కెట్గా అవతరించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి, ఇండియా 4వ దేశం అయింది. అయితే మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? మొదటి స్థానంలో చైనా ఉన్నది, రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో జపాన్ ఉన్నది. ఇప్పుడు మన దేశం జర్మనీను అధిగమించి 4వ అతిపెద్ద వాహన మార్కెట్గా అవతరించడం జరిగింది, అంటే అవతరించింది. ఏ దేశం ఈ వాహన మార్కెట్లో ప్రథమ స్థానంలో ఉన్నది? చైనా. మనం మాట్లాడే చైనా, ఇది మ్యాప్లో చైనా క్యాపిటల్ ఇది బీజింగ్. చైనా కరెన్సీ రెయిన్ మిన్వి. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. ఇటీవల చైనా కొత్త ఆర్మీ కమాండర్గా వాంగ్ హేజియాంగ్ను నియమించడం జరిగింది. చైనా 3 చైల్డ్ పాలసీని ప్రారంభించడం జరిగింది. మార్స్ రోవర్ జురాంగ్ అంగారక గ్రహం మీద విజయవంతంగా చైనా ద్వారా పరీక్షణ చేయడం జరిగింది. హైస్పీడ్ మేంగ్లేవ్ను విజయవంతంగా చైనా ద్వారా పరీక్షణ చేయడం జరిగింది. ఇటీవల చైనా ద్వారానే ఆర్టిఫిషియల్ సన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఇప్పుడున్న సూర్యుని కంటే 100% శక్తివంతమైనది. ఇటీవల పూర్తయిన టోక్యో ఒలింపిక్స్ 2020లో చైనా టోక్యో ఒలింపిక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నది. టోక్యో ఒలింపిక్స్లో ఇది అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నది. ఇటీవల చైనా దేశ శాస్త్రవేత్తల ద్వారా కరోనా కొత్త వేరియంట్ నీవోకోవ్ను కనిపెట్టడం జరిగింది. ఏషియన్ గేమ్స్ 2020 ఇది చైనా నిర్వహించాల్సి ఉంది, కానీ కరోనా కేసులు పెరగడం వల్ల ఏషియన్ గేమ్స్ 2022 చైనాలో నిషేధించడం జరిగింది. ఇటీవల చైనా విదేశీ కోర్సులను తమ దేశంలో నిషేధించడం జరిగింది. యాహూ కంపెనీ చైనాలో తన అన్ని సేవలను మూసివేయడం జరిగింది. చైనా దేశ శాస్త్రవేత్తల ద్వారా భూమి మీద ఆర్టిఫిషియల్ మూన్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇటీవల భారత్ మరియు చైనా మధ్యలో ద్వైపాక్షిక వ్యాపారం 2021లో $125 అరబ్ దాటడం జరిగింది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ డిఫెన్స్ అభ్యాసం ఇది ఇండియా మరియు చైనా మధ్యలో జరుగుతుంది. చైనా ప్రపంచంలో 14 దేశాలతో తన సీమను పంచుకుంటుంది. ఇటీవల చైనా దేశానికి చెందిన మహిళ, ఆమె పేరు నైరాగుల్ షాట్ఫీను నూరెంబర్గ్ ప్రైజ్ కోసం గెలవడం జరిగింది. వాంగ్ యాపిన్ అంతరిక్షంలో నడిచిన చైనా యొక్క మొదటి అంతరిక్ష యాత్రికురాలు కావడం జరిగింది. జింగ్జోంగ్ సిటీ శాటిలైట్ను అంతరిక్షంలో చైనా ద్వారా పరీక్షణ చేయడం జరిగింది. ఇటీవల చైనా బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశంగా కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వంగారి మథాయ్ ఫారెస్ట్ ఛాంపియన్ అవార్డు 2022 ఎవరు గెలవడం జరిగింది? ఇటీవల సెసిల్ నత్ జేబేట్ వంగాయి మథాయ్ ఫారెస్ట్ ఛాంపియన్ అవార్డు గెలవడం జరిగింది. దీని కరెక్ట్ ఆప్షన్ సి, ఇది మ్యాప్లో సెసిల్ నత్ జేబేట్. ఈయన వంగారి మెథాయ్ ఫారెస్ట్ ఛాంపియన్ అవార్డు 2022 గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 12వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2022 ఎవరు గెలిచారు? ఇటీవల 12వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ ఒడిశా రాష్ట్రం కర్ణాటకను ఓడించి గెలవడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి, ఈ 12వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2022 ఏ రాష్ట్రం గెలిచింది? ఇటీవల ఈ 12వ హాకీ ఇండియా అంటే సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ కర్ణాటకను ఓడించి ఒడిశా రాష్ట్రం గెలవడం జరిగింది. మన మాటలో ఒడిశా, ఇది మ్యాప్ ఒడిశా క్యాపిటల్ ఇది భువనేశ్వర్. ఒడిశా యొక్క ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా గవర్నర్ గణేషి లాల్. ఇటీవల భారత్ యొక్క మొదటి ఫైర్ పార్క్ ఒడిశాలో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం ఇది ఒడిశాలోని రావుర్కెలాలో ప్రారంభించడం జరిగింది. 2023లో జరిగే హాకీ వరల్డ్ కప్ ఒడిశా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒడిశాలో భీతర్కనికా నేషనల్ పార్క్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఉన్నాయి. ఒడిశాలో ఏవేవి ఆలయాలు ఉన్నాయి? ఒడిశాలో లింగరాజ్ ఆలయం, కోణార్క్ ఆలయం, పూరి జగన్నాథ్ యొక్క ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిల్కా సరస్సు ఇది కూడా ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఇటీవల అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఒడిశా ప్రథమ స్థానంలో ఉన్నది. డ్రింక్ ఫర్ ట్యాప్ యోజన ఇది ఒడిశా ద్వారా ప్రారంభించడం జరిగింది. ఒడిశాలో వీలర్ దీపం ఉన్నాయి. ఇటీవల దీని పేరు మార్చి అబ్దుల్ కలాం దీపం చేయడం జరిగింది. ఒడిశాలో సునావేడ వైల్డ్ లైఫ్ సెంచరీ, కోటగన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, నల్వన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, వైసిపల్లి వైల్డ్ లైఫ్ సెంచరీలు ఇవన్నీ కూడా ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఇటీవల ఒడిశాలో రుషికుల బీచ్ ఉన్నాయి మరియు గోల్డెన్ బీచ్లు ఉన్నాయి. స్వచ్ఛ బిందు సాగర్ ప్రచారం ఒడిశాలో ప్రారంభించడం జరిగింది. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఒడిశాలోని కటక్లో ప్రారంభించడం జరిగింది. బిర్సా ముండా స్టేడియం ఇది ఒడిశాలోని రావుర్కెలాలో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాజెక్ట్ సఖీ కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అండర్-19 హాకీ జూనియర్ మెన్స్ వరల్డ్ కప్ ఒడిశా రాష్ట్రంలో ఆయోజితం చేయబడింది. ఈ అండర్-19 హాకీ జూనియర్ మెన్స్ వరల్డ్ కప్ అర్జెంటీనా గెలవడం జరిగింది. ఇటీవల 20 మార్చి నాడు ఒడిశా పక్కాల్ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఒడిశా స్థాపన దినోత్సవం 1 ఏప్రిల్ నాడు జరుపుకుంటూ భారతదేశంలో అతిపెద్ద స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ను ఒడిశాలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బీఎస్సీ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఎవరిని అధ్యక్షునిగా నియమించడం జరిగింది? ఇటీవల బీఎస్సీ ఎస్ఎస్ ముద్రాను తన
అధ్యక్షునిగా నియమించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి. ఇది మ్యాప్లో ఎస్ఎస్ ముంద్ర ఈయనను బిఎస్సి అంటే బొంబాయి స్టాక్స్ ఎక్స్చేంజ్ తన అధ్యక్షునిగా నియమించడం జరిగింది. మన మాటలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ దీని స్థాపన 1875లో జరిగింది. దీని ఒక ముఖ్యాలయం ముంబై, మహారాష్ట్రలో ఉన్న. ఇప్పుడు ఈ బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ తన అధ్యక్షునిగా ఎస్ఎస్ ముంద్రను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఈ 75వ కేన్స్ ఫెస్టివల్ ఎక్కడ పూర్తయినాయి? ఇటీవల 75వ కేన్స్ ఫెస్టివల్ ఇక్కడ ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో పూర్తి కావడం జరిగింది. దీని కరెక్ట్ ఆప్షన్ బి. ఏ దేశంలో 75వ అంటే 75వ కేన్స్ ఫెస్టివల్ ముగియడం జరిగింది? ఫ్రాన్స్. మన మాటలో ఫ్రాన్స్. ఇది మ్యాప్లో ఫ్రాన్స్ క్యాపిటల్ ఇది ప్యారిస్. ఇది సి నది ఒడ్డు మీద ఉన్న ఫ్రాన్స్ యొక్క కరెన్సీ ఇది యూరో. ఫ్రాన్స్ యొక్క ఇటీవల ప్రైమ్ మినిస్టర్గా ఇమాన్యుయల్ మైక్రాన్ను తిరిగి నియమించడం జరిగింది. ఇటీవల ఫ్రాన్స్ సైనిక సమాచార ఉపగ్రహం సిర్క్యూస్ 4Aను విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్యలో డోవర్ జలసంధి ఉన్నది. మరి ఇక్కడనే ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉన్నది. భారత్ మరియు ఫ్రాన్స్ మధ్యలో శక్తి, వరుణ్, గరుడ్ వంటి యుద్ధాభ్యాసాలు జరుగుతాయి. ఇటీవల భారత్ మరియు ఫ్రాన్స్ విమానాల కొనుగోలు అంటే రఫేల్ కొనుగోలు మీద ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని అధ్యక్షుడు భారత్ మరియు ఉపాధ్యక్షుడు ఏ దేశం? అది కూడా ఫ్రాన్స్ దేశంని. ఇటీవల ఫ్రాన్స్ 1 గ్లోబల్ శిఖర సమ్మిట్ను అధ్యక్షత వహించడం జరిగింది. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఏది? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ముఖ్యాలయం ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లోనే ఉన్నది. ఇటీవల యునెస్కో యొక్క ముఖ్యాలయం కూడా ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లోనే ఉన్నాయి. ఇటీవల FAT అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీని యొక్క ముఖ్యాలయం కూడా ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఉన్నది. ఈ FAT అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇటీవల UN తన గ్రే లిస్ట్లో చేర్చడం జరిగింది. మరి FATA పాకిస్తాన్ను తిరిగి తన గ్రే లిస్ట్లో చేర్చడం జరిగింది. ఈ FATA ఎందుకు తన గ్రే లిస్ట్లో చేర్చిందంటే ఏవైతే దేశాలు టెర్రర్ ఫండింగ్ను నిలిపివేయడంలో అంటే ఆపడంలో అసమర్థులైతారు ఆ దేశాలను FATA తన గ్రే లిస్టులో చేర్చడం జరిగింది. రిపోర్టర్ వితౌట్ బార్డర్ ఇది ఒక సంస్థ. దీని కూడా ముఖ్యాలయం ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లోనే ఉన్నది. ఫ్రాన్స్ బుక్ ఫెస్టివల్ 2022లో గెస్ట్ ఆఫ్ ఆనర్ కంట్రీగా మన ఇండియాను పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రిగా ఎవరైనా? ఇటీవల ఆంటోనీ అల్బనీజ్ను ఆస్ట్రేలియా యొక్క నూతన ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. దీని కరెక్ట్ ఆప్షన్ ఏ. ఇది మ్యాప్లో ఆంటోనీ అల్బనీజ్ ఈయనను ఆస్ట్రేలియా యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది. ఈ ఆంటోనీ అల్బనీజ్ను ఏ దేశం యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా నియమించడం జరిగింది? ఆస్ట్రేలియా. మనం ఆస్ట్రేలియా. ఇది మ్యాప్లో ఆస్ట్రేలియా క్యాపిటల్ ఇది క్యాన్బెరా. ఆస్ట్రేలియా కరెన్సీ ఆస్ట్రేలియా డాలర్. ఆస్ట్రేలియా ఇప్పటివరకు స్కాట్ మారిసన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇప్పుడు ఈయన స్థానంలో ఆస్ట్రేలియాకు నూతన ప్రైమ్ మినిస్టర్గా ఆంటోనీ అల్బనీజ్ను నియమించడం జరిగింది. ఆస్ట్రేలియాలోని ద్వీపాల పేర్లను మార్చి మహారాణి ఎలిజబెత్ పేరు మీద పెట్టనున్నట్లు ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించడం జరిగింది. ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్లో ఆడబోయే మొదటి ఇండియన్ ప్లేయర్ ఆయన పేరు ముక్ చంద్. ఇటీవల ఆస్ట్రేలియా దేశానికి చెందిన జస్టిస్ ఆమె పేరు హిల్లరీ చార్ల్స్ వర్త్ను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కోసం ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల పూర్తయిన ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లాండ్ ఓడించి ఆస్ట్రేలియా 7వసారి ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ICC T20 వరల్డ్ కప్ అంటే మెన్స్ T20 వరల్డ్ కప్ 2021 ఇది UAEలో నిర్వహించడం జరిగింది. ఈ ICC T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఓడించి తన మొదటి ICC T20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ICC T20 వరల్డ్ కప్ 2022 ఇది ఆస్ట్రేలియా దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మంకీపాక్స్ రోగులకు క్వారంటైన్ను తప్పనిసరిగా చేసిన మొదటి దేశం ఏది? ఇటీవల మంకీపాక్స్ రోగులకు క్వారంటైన్ తప్పనిసరిగా చేసిన మొదటి దేశం బెల్జియం కావడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఈ. మంకీపాక్స్ వ్యాధి ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. నివారణ కొరకు బెల్జియం దేశం క్వారంటైన్ను తప్పనిసరిగా చేసిన మొదటి దేశం కావడం జరిగింది. ఈ మంకీపాక్స్ రోగులకు క్వారంటైన్ తప్పనిసరిగా చేసిన మొదటి దేశం ఏది? బెల్జియం. మన మాటలు బెల్జియం. ఇది మ్యాప్ బెల్జియం క్యాపిటల్ ఇది బ్రూసెల్స్. ఈ బ్రూసెల్స్లోనే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మరియు యూరోపియన్ యూనియన్ యొక్క ముఖ్యాలయం. ఈ బ్రెజిల్ క్యాపిటల్ అంటే బెల్జియం క్యాపిటల్ బ్రూసెల్స్లోనే ఉన్నాయి. ఈ బెల్జియం యొక్క కరెన్సీ ఇది యూరో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల G7 దేశాల ఎవరికి ఆర్థిక సహాయంను అందించడానికి ఆమోదించడం జరిగింది? ఇటీవల G7 దేశాలు యుక్రెయిన్ ఇప్పుడు సంకట పరిస్థితుల్లో ఆర్థిక సాయం అందించడానికి ఆమోదించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి. ఈ G7 దేశాలు ఏ దేశంకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం జరిగింది? యుక్రెయిన్. మన మాట యుక్రెయిన్. ఇది మ్యాప్ యుక్రెయిన్ క్యాపిటల్ ఇది కీవ్. యుక్రెయిన్ ఒక కరెన్సీ యుక్రెయిన్ హర్వేనియా. యుక్రెయిన్ ఒక ప్రైమ్ మినిస్టర్ బొరోడోమి
జెలెన్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 100% విద్యుదీకరణ లక్ష్యాన్ని ఏ రాష్ట్రం సాధించడం జరిగింది? ఇటీవల గోవా రాష్ట్రం 100% విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏ. ఏ రాష్ట్రం ఈ 100% విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించడం జరిగింది? గోవా. మన మ్యాప్లో గోవా, ఇది మ్యాప్లో గోవా. గోవా క్యాపిటల్ ఇది పణజీ. ఇది మాండవి నది ఒడ్డు మీద గోవా యొక్క రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ను నియమించడం జరిగింది. గోవా యొక్క గవర్నర్ పిఎస్ శ్రీధర్ పిల్లై. భారతదేశంలో మొదటి ఆల్కహాల్ మ్యూజియం గోవాలో ప్రారంభించడం జరిగింది. ఇటీవల గోవాలో బొండ్ల వైల్డ్ లైఫ్ సెంచరీ, కోటిగఢ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, గోవాలో భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ ఉన్నది. దీని మూలం నేషనల్ పార్క్ కూడా అంటారు. ఇది గోవా రాష్ట్రంలో ఉన్నది. గోవాలో వాత్సల్యని పథకం మరియు స్వస్థ సఖి పథకం రెండు ఇవి గోవాలో ఉన్నాయి. ఇటీవల గోవాలో సలీం అలీ బర్డ్ సెంచరీ ఉంది. ఈ గోవా విముక్తి దినోత్సవం 19 డిసెంబర్ నాడు జరుపుకుంటారు. ఎందుకంటే 19 డిసెంబర్ 1961లో గోవా పోర్చుగీస్ నుండి విముక్తి చెంది. అందువల్ల ప్రతి సంవత్సరం గోవా 19 డిసెంబర్ తన విముక్తి దినోత్సవం జరుపుకున్న గోవా స్థాపన 30 మే నాడు జరుపుకుంటారు. గోవా యొక్క డీజీపీగా ఐడి శుక్లాన్ని నియమించడం జరిగింది. విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం గోవా, మరి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణ పరంగా రాజస్థాన్. గోవా కోవిడ్ వ్యాక్సినేషన్ 2 డోసుల ఇటీవల 100% పూర్తి లక్ష్యాన్ని సాధించడం జరిగింది. ఇప్పుడు గోవా 100% విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పేటీఎం ఎవరిని తన ఎండి అండ్ సిఇఓగా నియమించడం జరిగింది? ఇటీవల పేటీఎం విజయ్ శేఖర్ శర్మను తిరిగి తన ఎండి అండ్ సిఇఓగా నియమించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ వి. ఇది మ్యాప్లో విజయ్ శేఖర్ శర్మ ఈయనను పేటీఎం తిరిగి తన ఎండి అండ్ సిఇఓగా నియమించడం జరిగింది. మన మాటలు పేటీఎం దీని స్థాపన 2010లో జరిగింది. దీని యొక్క ముఖ్య ఉత్తరప్రదేశ్ ఒక నోయిడాలో ఉన్న దీని యొక్క సిఇఓ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా విజయ్ శేఖర్ శర్మను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరు ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు నుండి రాజీనామా చేయడం జరిగింది? ఇటీవల జాక్ డార్సీ ట్విట్టర్ డైరెక్టర్ బోర్డు నుండి రాజీనామా చేయడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి. ఇది మ్యాప్లో జాక్ డార్సీ ఈయన ట్విట్టర్ ఫౌండర్. ఈయన ద్వారా జాక్ డార్సీ ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు నుండి రాజీనామా చేయడం జరిగింది. మన మాటలో ట్విట్టర్ దీని స్థాపన 2006లో జరిగింది. దీని ఒక ముఖ్య శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నది. సిఇఓ ఎవరు? ఇటీవల ట్విట్టర్ సిఇఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ను నియమించడం జరిగింది. ఇటీవల టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సిఇఓ ఎవరు? ఈలాన్ మస్క్ ద్వారా ట్విట్టర్ను $44 మిలియన్ కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత మొదటి లెవెండర్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఇటీవల భారతదేశం మొదటి లెవెండర్ ఫెస్టివల్ను మన సెంట్రల్ మినిస్టర్ జితేందర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి. ఈ కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని భద్రబహాలో 2 రోజుల భారత మొదటి లెవెండర్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ భారత యొక్క మొదటి లెవెండర్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? జమ్మూ కాశ్మీర్. మాటలు జమ్మూ కాశ్మీర్, ఇది మ్యాప్లో జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ ఇది శ్రీనగర్. ఇది ఝేలం నది ఒడ్డు మీద ఉంది. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? మనోజ్ సిన్హా. కానీ జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. కానీ ఈయనను క్యాగ్ అంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో డల్ సరస్సు మీద మొదటి ఓపెన్ ఎయిర్ ఫ్లోటింగ్ థియేటర్ను ప్రారంభించడం జరిగింది. ఎస్బీఐ ద్వారా డల్ సరస్సు మీద ఒక తేలుతుండే ఏటీఎంను కూడా ప్రారంభించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ముందు ఒక రాష్ట్రం ఉండే, కానీ 2019 జమ్మూ కాశ్మీర్ పునర్విభజక బిల్లు ద్వారా జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతంగా, ఒక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, 2 లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా విభజించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఏవేవి నేషనల్ పార్క్ ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్ దచ్చిగామ్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్, హామీస్ నేషనల్ పార్క్, కిస్తవార్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన ఉల్లర్ సరస్సు ఉన్నాయి. ఇంకా అనంతనాగ్, శేష్నాగ్ వంటి సరస్సులు, అంచా సరస్సులు ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి. ఇటీవల మన వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ ద్వారా జమ్మూ కాశ్మీర్లో యాపిల్ ఫెస్టివల్ను ప్రారంభించడం జరిగింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. హేరాత్ ఉత్సవం ఈ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు. వివిధ భాషలు నేర్చుకోవడానికి డిజిటల్ ఆన్లైన్ లైబ్రరీ ఈ బుక్ ఫండ్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కిస్తవార్ జిల్లాలో చీనాబ్ నది పైన 550 మెగావాట్ జల విద్యుత్ ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అయినారు? ఇటీవల పియాలి బసాక్ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ కావడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఇది మ్యాప్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పర్వతారోహిణి హిమాలి బసాక్. ఈమె నేపాల్ దేశంలో ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం, దాని పేరు మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు ప్రజెంట్ 8,848 నేపాల్లో ఉన్నాయి. నేపాల్లో దీన్ని సాగర్ మాతతో పిలుస్తారు. ఈ
పియాలి బసాక్ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఈ పియాలి బసాక్ ఏ రాష్ట్రానికి చెందిన పర్వతారోహి? వెస్ట్ బెంగాల్. మన మాటలు వెస్ట్ బెంగాల్ ఇది మ్యాప్ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఇది కలకత్తా. ఇది హుగ్లీ నది ఒడ్డు మీద ఉన్న వెస్ట్ బెంగాల్ యొక్క మూడోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీని నియమించడం జరిగింది. ఈమె పార్టీ ఇది టీఎంసీ. వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ జగదీష్ ధన్కర్. వెస్ట్ బెంగాల్లో మొదటి టైర్ పార్కును ప్రారంభించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఏవైనా బుక్సా నేషనల్ పార్క్, గూరుమాల నేషనల్ పార్క్, సుందర్వన్ నేషనల్ పార్క్, జల్దాపారా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో గంగాపుత్ర నదులతో కలయికతో ఏర్పడిన సుందర్వన్ డెల్టా ఇది కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నది. భారత్కు మొదటి రేడియో ఓవర్ ప్రోటోకాల్ సిస్టమ్ కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో కూరగాయల ఉత్పాదనలో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో, కానీ వెస్ట్ బెంగాల్ను వెనుకలు వెంచి భారతదేశంలో కూరగాయల ఉత్పాదనలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ఇది వెస్ట్ బెంగాల్ ద్వారా ప్రారంభించడం జరిగింది. రాయ్గంజ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, మహానంద వైల్డ్ లైఫ్ సెంచరీ, సజన్ ఖలీ వైల్డ్ లైఫ్ సెంచరీ ఇవి అన్నీ కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. మా పథకం ఇది వెస్ట్ బెంగాల్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా కేవలం ₹5 పేద ప్రజలకు వెస్ట్ బెంగాల్ ద్వారా భోజనం అందించడం జరుగుతుంది. ఇటీవల విడుదలైన ప్రాథమిక అక్షరాస్యత ఇండెక్స్లో వెస్ట్ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉన్నది. ఇటీవల వరల్డ్ బ్యాంక్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంకు ₹1000 కోట్ల రుణంను ఆమోదించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. దాని పేరు మమతా బియాన్ 2021. దీన్ని జయంత్ ఘోష్ ద్వారా రాయడం జరిగింది. ఇటీవల డోల్ ఉత్సవం వెస్ట్ బెంగాల్లో జరుపుకోవడం జరిగింది. డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహించేందుకు స్కూల్ నెట్తో వెస్ట్ బెంగాల్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 11వ జాతీయ సంస్కృతి మహోత్సవం వెస్ట్ బెంగాల్లో ఆయోజితం చేయడం జరిగింది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.